దేశ రాజధాని ఢిల్లీ బోర్డర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. 11 గంటలు దాటితే చలో ఢిల్లీ యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించిన రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో మరోసారి రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. రైతుల డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా ప్రకటించారు. మరోవైపు పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు రైతులు భారీగా తరలివస్తున్నారు. రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో బ్యారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. రైతులు వస్తున్న వాహనాలు ముందుకు కదలకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న రైతులు ప్రస్తుతం శంభు సరిహద్దుల్లో ఉన్నారు. ఈ క్రమంలో శంభు సరిహద్దు దగ్గర పోలీసులు మరోసారి టీయర్ గ్యాస్ ప్రయోగించారు. 3 రౌండ్ల టీయర్ గ్యాస్ ను భద్రతా దళాలు ప్రయోగించాయి. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్యాస్ మాస్కులు పెట్టుకుని మరీ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో వివరిస్తారు. సతీష్. నరేష్, ఢిల్లీ పేరిట రైతుల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తమను మరోసారి చర్చలకు పిలుస్తుంది. చర్చల్లో రైతులకు అన్ని హామీలు ఇస్తారనేది రైతు సంఘాలు మొదట వెయిట్ చేశారు. కానీ శంభు బార్డర్లో పరిస్థితి మరింత ఉధృతంగా ఉన్నది. రైతులు ఏమాత్రం కూడా వెనక్కు తగ్గకుండా ఖచ్చితంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఖచ్చితంగా న్యాయపూర్వకంగా అదేవిధంగా శాంతిపూర్వకంగా ఆందోళన చేపడుతున్నాము. కేంద్రం దిగి వచ్చే వరకు తమ డిమాండ్ను పరిష్కరించే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఉదయం 11 తరగతికి పెద్ద ఎత్తున రైతులంతా కూడా శంభు బార్డర్ నుంచి నేరుగా ఢిల్లీ వచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రైతులందరినీ మరోసారి చెదురు చేసేందుకు ఇప్పటికే వారందరినీ కూడా అక్కడి నుంచి వారిపైన మరోసారి టీఆర్ గ్యాస్ను ప్రయోగించారు. శంభు బార్డర్లో కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. ఇక సింఘు బార్డర్ కావచ్చు, టిక్రీ కావచ్చు, గాజీపూర్ బార్డర్ కావచ్చు, ప్రధాన బార్డర్లలో ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్, అదేవిధంగా హర్యానా, పంజాబ్ 4 రాష్ట్రాల నుంచి కూడా రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. వారంతా కూడా ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా ట్విట్టర్ వేదిక కూడా రైతులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. 5వ దఫా చర్చలు ద్వారా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ప్రధానంగా ఎంఎస్పీ కావచ్చు, అదేవిధంగా రైతులపైన పెట్టిన కేసులు కావచ్చు, మండీలలో ధాన్యం కొనుగోలు అంశం కావచ్చు, ఇక రైతులపై ఉన్న కేసులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేది కూడా మరోసారి స్పష్టం చేశారు. రైతుల ఆందోళన ఉధృతం అవుతుందనేది కూడా కేంద్రం మరోసారి భావించింది. అందులో భాగంగానే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కొంత అలర్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం కూడా రైతులతో చర్చలు జరుపుతామని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకు అయితే డేట్కు సంబంధించిన అంశంలో ఏ తేదీన వారితో చర్చలు జరుపుతామనే అంశంలో క్లారిటీ లేదు. కానీ 4వ దఫా చర్చలు జరిగిన సందర్భంలో చండీగఢ్ వేదికగా పీయూష్ గోయల్ కావచ్చు, అర్జున్ ముండా కావచ్చు, నిత్యానంద రాయ్ చర్చలు జరిపారు. అనేక గంటల తరబడి కూడా సమావేశాలు నిర్వహించినారు. కానీ రైతులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. దాదాపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంఎస్పీకి సంబంధించిన అంశంలో 5 ఏళ్ల పాటు కూడా తాము పంటలను కొనేందుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్ధ అంశాన్ని చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా చట్టబద్ధత కల్పిస్తున్నామనే అంశాన్ని కూడా జోడించలేదు. రైతుల ప్రధాన డిమాండు లీగల్గా తమకు ఒక హామీ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం, దానికి ఒక చట్టబద్ధత కల్పించాలన్నది కూడా ప్రధాన డిమాండు. శంభు బార్డర్లో మరోసారి టీయర్ గ్యాస్ ప్రయోగిస్తే రైతులు తమను తాము రక్షించుకునేందుకు ఇప్పటికే మాస్కులు, గ్లౌజులు, అదేవిధంగా కళ్ళజోళ్లను కూడా ధరించి మరి తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రధానంగా ఎంఎస్పీ విషయంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. వారు కేవలం పప్పు ధాన్యాలు, అదేవిధంగా మొక్కజొన్నకి, ఇతర పంటలకు సంబంధించిన అంశాలు మాత్రమే కొంత క్లారిటీ ఇస్తాం. దానికి కూడా 5 ఏళ్ల వరకే మాత్రమే ఒక పరిమితిని కూడా విధిస్తున్న నేపథ్యంలో రైతులు కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న డిమాండ్ల పట్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనల పట్ల కూడా రైతులు ఎవరు కూడా
సంతోషం వ్యక్తం చేసలేరు. తాము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిపిన చర్చల్ని తాము వ్యతిరేకిస్తున్నాము. కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మా పైన దాడులు చేస్తూ మమ్మల్ని చంపాలనుకుంటే రైతు చట్టాలు అక్కడ ఆగుతాయి తప్ప రైతుల డిమాండ్లను వెనక్కి వెళ్లే అంశమే లేదనేది కూడా పంజాబ్ సరిహద్దులో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఉధృతం చేస్తామని చెప్తున్నారు. రైతులను కట్టడి చేసేందుకు ఇప్పటికే రోడ్లపైన భారీ సిమెంట్ కట్టడాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కొంత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. భారీ క్రేడ్లను సైతం కూడా ఏర్పాటు చేశారు. రైతుల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నంలో భాగంగా మరోసారి రైతు నేతలపైన కావచ్చు, రైతులపైన కావచ్చు టీఆర్ గ్యాస్ ప్రయోగాలు అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే కొనసాగే అంశంలో రైతులు ఏమాత్రం కూడా వెనక్కిపోవట్లేరు. ఖచ్చితంగా ఢిల్లీకి చేరుకుంటాము. ఢిల్లీ సరిహద్దులో ఉన్న రైతు సంఘాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చర్చలు పిలుస్తుంది. చర్చల్లో ఎక్కడ కూడా కేంద్రము రైతులకు సరైన హామీ ఇస్తలేదు అనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు నిర్వహించి 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కల్పిస్తే అసలు ఆ పంటలకు శాంటిటీ ఏముంటుంది అనేది కూడా రైతు సంఘాల నుంచి కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. కనీస మద్దతు ధర కల్పించాలి. అదేవిధంగా ఎంఎస్పీకి సంబంధించిన అంశంలో ఒక లీగల్గా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. మరోవైపు ఎంఎస్ స్వామినాథన్ యొక్క సిఫారసుల్ని అమలు చేయాలంటున్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటున్నారు. రైతులు పెద్ద ఎత్తున పంజాబ్ బార్డర్లో పంట వ్యర్థాలను కాల్చుతుంటారు. వాటిపైన కూడా కేసులు నిర్వహిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది. అలాంటి చర్యలకు కేంద్రం ఒడిగట్టొద్దనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాలని కూడా ప్రధానంగా రైతులు పెట్టిన డిమాండ్లు ఉన్నాయి. ఈ అన్ని నేపథ్యంలో రైతులు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళే లేదనేది మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఖచ్చితంగా ఢిల్లీని చుట్టుముడతామనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. నరేష్ రైట్.